హలో ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే 6 రోజులకి లంచ్ బాక్స్ రెసిపీలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ రెసిపీ వచ్చి టమాటో రైస్. ఈ టమాటో రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 లవంగాలని కూడా యాడ్ చేసుకొని వీటిని మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కూడా మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 7 నుంచి 8 వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని చేసుకోవాలి. ఇవి కాస్త కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి 2 పెద్ద టమోటాలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని టమోటో కాస్త సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ టమోటా కుక్ అయ్యేకి 5 to 10 మినిట్స్ టైం అయితే పట్టచ్చు. మిడిల్లో ఒకసారి మధ్యలో ఓపెన్ చేసుకుని ఇలా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని టమోటో సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 8 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే టమోటో కూడా కాస్త సాఫ్ట్గా తయారైంది. చూడండి, 8 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇలా కలుపుకునేటప్పుడు మ్యాష్ చేసుకుంటున్నట్లు మిక్స్ చేసుకుంటే టమోటో కూడా ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో వేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోయి ఈ గ్రేవీ కాస్త తిక్కుగా తయారవ్వాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇందులోకి యాడ్ చేసుకునే రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ. ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ లంచ్ బాక్స్ రెసిపీలోకి వెళ్దామా? ఇప్పుడు సెకండ్ డే లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దాము. ఇది వచ్చేసి మేతి రైస్. ఈ మేతి రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మేతి ఆకుల్ని 1 or 2 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకొని ఆ మేతి ఆకులను ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారానికి తగినట్లుగా 3 నుంచి 4 చిల్లీస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పచ్చిశనగపప్పు కాస్త క్రిస్పీగా తయారయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కాస్త క్రిస్పీగా తయారైన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ కాస్త కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ టమోటో కూడా కాస్త సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమోటో ఇలా కాస్త సాఫ్ట్గా తయారైన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మేతి చిల్లీ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆకులో కొంచెం పసరు వాసన ఉంటుంది కదా, పచ్చి వాసన, ఆ వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన కాస్త పోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ కాస్త తిక్కుగా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి, దీని కన్సిస్టెన్సీ కాస్త తిక్కుగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మనం కాస్త పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఈ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మేతి రైస్ రెడీ. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం థర్డ్ లంచ్ బాక్స్ రెసిపీలోకి వెళ్దాం.
మూడో రోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్. ఈ లెమన్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పల్లీలను మనం కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఇలా ఈ విధంగా కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలన్నింటినీ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కూడా కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ మినపప్పుని కూడా మనం కాస్త బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి 3 నుంచి 4 ఎండుమిరపకాయల చీలికల్ని యాడ్ చేసుకొని ఈ ఎండుమిర్చిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 4 నుంచి 5 మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మనం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కరివేపాకుని కాస్త కుక్ అవ్వనివ్వాలి. కరివేపాకు ఇలా ఈ విధంగా కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకునే రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని కాస్త చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, మినపప్పు, శనగపప్పుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు 3వ రోజు లంచ్ బాక్స్ రెసిపీ కూడా రెడీ. ఇప్పుడు 4వ రోజు లంచ్ బాక్స్ రెసిపీలోకి వెళ్దామా? 4వ రోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ అనమాట. ఈ కొత్తిమీర రైస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు కొత్తిమీర రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మీ కారానికి తగినట్లుగా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కట్ట వరకు కొత్తిమీరను 1 or 2 times మనం బాగా వాష్ చేసుకుని ఆ కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని వీటిని మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పచ్చిశనగపప్పును కాస్త క్రిస్పీగా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కాస్త క్రిస్పీగా తయారైతేనే చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పు ఇలా కాస్త క్రిస్పీగా తయారవుతున్నప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా కలుపుకుంటూ కాస్త కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ టమోటో కాస్త సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కాస్త టమోటో సాఫ్ట్గా తయారైన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చిల్లీ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇదంతా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇది కాస్త తిక్కుగా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా కాస్త తిక్కుగా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కాస్త తిక్కుగా తయారైన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకున్న రైస్ని మనం పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావాలంటే మీరు సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. మనకు 4వ రోజు లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 5వ రోజు లంచ్ బాక్స్ రెసిపీలోకి వెళ్దాం.
ఐదవ రోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్. ఈ కోకోనట్ రైస్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలను ఇలా కలుపుకుంటూ కాస్త కుక్ చేసుకోవాలి. పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కాజుని కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఓవర్గా ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోకూడదు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాతనే కాజుని కూడా యాడ్ చేసుకోవాలి. కాజుని యాడ్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, 7 నుంచి 8 చిల్లీస్ని ఇలా చిలుకలుగా చేసుకొని యాడ్ చేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కాజు ఓవర్గా ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోకూడదు. ఈ పల్లీలు కాజు లైట్గా ఫ్రై అయిన తర్వాతనే ఈ పచ్చిమిర్చి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము లేకపోతే మీరు గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఈ కొబ్బరి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరికి బదులుగా మీరు ఎండు కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. మీరు ముదురు కొబ్బరి అయితే పొడి పొడిగానే వస్తుంది. నేను ఇక్కడ లేత కొబ్బరి వాడాను కాబట్టి ఇది కాస్త ముద్దగా ఉంది. వీటిని కూడా ఫ్రై చేసుకుంటే కాస్త పొడి పొడిగా అవుతుంది. ఈ కొబ్బరి అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. అలాగే 5వ రోజు లంచ్ బాక్స్ రెసిపీ కూడా రెడీ. ఇప్పుడు 6వ రోజు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చూసేద్దాం. 6వ రోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి టామరిన్ రైస్. అది పులియోగరే అంటారు కదా, ఆ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ రైస్కి మనం ముందుగా చింతపండును అరగంట ముందు బాగా నానబెట్టుకోవాలి. అరగంట నానిన చింతపండును ఇలా బాగా పిసుకొని ఇందులోని తొక్క పీచులు అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని ఫిల్టర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పల్లీలను మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా ఈ విధంగా లైట్గా కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలను మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా పల్లీలు మొత్తాన్ని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పల్లీలను మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 3 నుంచి 4 ఎండుమిరపకాయలని ఇలా పీసులుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకొని ఎండుమిర్చిని మాత్రమే ఇలా ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పులియోగరే పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్మేడ్ పులియోగరే పౌడరే అండి. మీకు ఈ వీడియో కూడా చేసి కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇది కాస్త ఉడకని ఇలా ఈ విధంగా ఇది కాస్త బాగా ఉడుకుతున్నప్పుడు ఇలా ఒకసారి మనం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త తిక్కుగా తయారైంది కదా, ఇప్పుడు ఇందులోకి కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఈ గుజ్జు నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేకి మనకు 4 to 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం పొడిగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులియోగర రెడీ. ఇప్పుడు 6వ రోజు లంచ్ బాక్స్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. ఇలా వారం మొత్తం 6 రోజులకు సరిపడా లంచ్ బాక్స్ రెసిపీలు రెడీ అయిపోయాయి కదా. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.